హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఒక లైవ్ స్టడీ అనేది ఇస్తాను. దీనివల్ల చాలామంది బెనిఫిట్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సో నేను ఎక్కడి దాకా వచ్చాను ఆల్రెడీ చెప్పాను. నేను తెలంగాణ మూమెంట్స్ వి ప్రకాష్ బుక్ చదువుతున్నానని. దిస్ ఇస్ మై సిలబస్ కాపీ. టోటల్గా ఇలానే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఒక పేపర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్ యొక్క డీటెయిల్డ్ సిలబస్ అనేది ప్రింట్అవుట్ తీసుకోకపోతే మనకి ఏమీ అర్థం కాదు. సో అన్ని పేపర్స్ ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఇది కదా నేను చదివేది సిక్స్త్ పేపర్లో ఒకటే సబ్జెక్ట్, అదొకటే బుక్లో కవర్ అయిపోయేటట్టుంది కాబట్టి నేను అదే బుక్ తీసుకున్నాను. సో మనకు 3 సెక్షన్స్గా ఉంటుందని తెలుసు కదా, 3 సెక్షన్స్లో ఉంటాయి. ప్రతి సెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ గ్రూప్ 1 అనేది కొంచెం ఈజీ, బెటర్ టు యూపీఎస్సీ. ఎలా అంటే ఒక సెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి అన్నప్పుడు మనకు చాప్టర్స్ కూడా 5 ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా మనం గెస్ చేయొచ్చు. ఓకే, ఈ సెక్షన్ నుంచి ఒకటి, ఈ సెక్షన్ నుంచి ఒకటి అని ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది అయితే దిగుతుంది. ఇప్పుడు మీరు ఈ యూనిట్ మీద బాగా అవగాహన వచ్చింది అనుకోండి, మీకు ఆ క్వశ్చన్ వచ్చేసినట్టే. అలా అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ నుంచే వస్తుంది, సెకండ్ క్వశ్చన్ సెకండ్ చాప్టర్ నుంచే వస్తుంది అని చెప్పట్లేను. కాకపోతే మనకు ఫస్ట్ సెక్షన్లో వచ్చే 5 చాప్టర్స్, ఆ 5 చాప్టర్స్లో 5 క్వశ్చన్స్ అయితే తప్పకుండా వస్తాయి. అంటే ఇంకా మనకి ఇండైరెక్ట్గా మనమే అజ్యూమ్ చేసుకోవచ్చు ఒక్కో చాప్టర్ నుంచి ఒక్కో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. సో నేనైతే సెకండ్ సెక్షన్ కూడా అయిపోయింది. థర్డ్ సెక్షన్లో సెకండ్ చాప్టర్లో ఉన్నాను. ఎక్కడ దాకా వచ్చానంటే నేను గిరిగిలాని కమిటీ అంటూ తెలంగాణ ఇలా చూసుకుంటూ వెళ్ళాలండి. మనం బుక్ చదవడమే కాదు, వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ద సిలబస్ ఆర్ నాట్ అనేది కూడా మనం సిలబస్ కాపీ ముందు పెట్టుకొని చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను గిరిగిలాని ఇక్కడ దాకా వచ్చేసాను. టీఆర్ఎస్ ఇన్ యూపీఏ. నెక్స్ట్ గిరిగిలాని కమిటీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ. సో ఇక్కడ నాకు ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే మనకు కొన్ని బుక్స్లలో మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఈ బుక్లో కూడా కొన్ని ఏంటంటే టాపిక్స్ ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట. సో అది మనం చూసుకొని మరి చదువుకోవాలి. సో ఇక్కడ నాకు ఇదనమాట ఈరోజు నేను చదవబోయే టాపిక్, గిరిగిలాని కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఎంప్లాయీస్. సో నేను ఎలా చదువుకుంటా వెళ్తాను అనేది ఒక లైవ్ సెషన్ ఒకటి ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఎవరో టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు, మేడం మీరు ఎట్లా చదువుతారు, అసలు ఎలా టాపిక్ చదవాలి, అసలు ఏది ఇంపార్టెంట్, వెదర్ వీఆర్ అంటే అప్ టు ద మార్క్ ఉన్నామా లేదా చదివే విషయంలో, చదివింది ఏది మైండ్కి ఎక్కించుకోవాలి, ఏది వదిలేయాలి అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళ కోసం నేను కేవలం వీడియోస్ తీయడానికి కాదు, నా మెయిన్ ఉద్దేశం కూడా వీడియోస్ కాదు. కాకపోతే ఏంటంటే వైల్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్, నేను చదివేటప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. నేనేంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా అలానే ఉంది, సిచ్యువేషన్ సమాజం కూడా అలానే ఉంది. అమ్మాయిలు కేవలం వంటింటికి అంకితం అయిపోయినారు. అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళకు ఫ్రీడమ్ అనేది ఉండదు కాబట్టి, వాళ్ళకి బయటికి వెళ్ళి చదువుకోవడము, ఎగ్జామ్స్ రాయడం ఉండదు కాబట్టి వాళ్ళ ప్రపంచం వాళ్ళకే ఉంటుంది. వంటిల్లే కేవలం వాళ్ళకు ప్రపంచం అయిపోతుంది. సో నేను అలాంటి ఒక వ్యక్తిని కాబట్టి, సో నాలాగా ఎవరైనా ఇబ్బంది పడే, ముఖ్యంగా మహిళలకు గనక ఈ వీడియో యూజ్ అయిందంటే ఐ విల్ బి వెరీ 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 హ్యాపీ. సో నాలాగే ఎవరు సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి నేను చేస్తున్న ప్రయత్నం ఇది, అంతే. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ద సెకండ్ ఫేజ్ ద తెలంగాణ ఎడ్యుకేషన్ టుక్ అప్ ద ఇష్యూ ఆఫ్ GO16 ఫర్ ఎ వైడ్ డిస్కషన్. ద ఇష్యూ గెయిన్ ఇంపార్టెన్స్, ద అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ 6 పాయింట్ ఫార్ములా కదా, 6 పాయింట్ ఫార్ములా ఫెయిల్ అయింది. అండ్ GO వర్ ఫ్రీక్వెంట్లీ cited by KCR, who opened the arena for a discussion for the separate state. The government of Chandrababu had heard these issues. Okay, all the unions of Telangana employees formed joint action committee and mounted pressure on the government. Okay, all the unions of Telangana employees all unions ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఏర్పడ్డాయి. అసలు జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఏంటి, తెలంగాణ ఎంప్లాయీస్ అన్ని యూనియన్స్లో ఉన్న వాళ్ళు. అండ్ మౌంటెడ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చాడు. ఏంటిది, యాజ్ ఎ రిజల్ట్ ద గవర్నమెంట్ కండక్టెడ్ ఆల్ పార్టీ కమిటీ అండ్ అపాయింటెడ్ ఏ 1-man కమిషన్ అండర్ ద ఆస్పిస్ ఫర్ ఎ సీనియర్ IAS ఆఫీసర్ GM గిరిగిలాని. అసలు గిరిగిలాని కమిషన్ ఎందుకు వచ్చిందంటే, గిరిగిలాని అనే అతను ఒక సీనియర్ IAS ఆఫీసర్. ఓకే, అతను రిటైర్డ్ ఆఫీసర్. సో వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ మీద పడేసరికి గవర్నమెంట్ ఏం చేసింది, ఆల్ పార్టీ కమిటీ కండక్టెడ్ ఒక పార్టీ కమిటీ చేసింది, ఒక మనిషిని అపాయింట్ చేసింది. సో అదే గిరిగిలా, అతను ఎవరో ఒక సీనియర్ IAS ఆఫీసర్ JM గిరిగిలాని అనమాట. ఇప్పుడు 25th June 2001 టు స్టడీ ద ఇష్యూస్ ఆఫ్ ఎంప్లాయీస్, అసలు ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్ చూడమని చెప్పేసి కమిటీ నిర్ణయించింది. ఆర్డర్స్ GOMS 270 వర్ ఇష్యూడ్ అండ్ ఓకే నెక్స్ట్ డే ఆర్డర్ ఇష్యూ చేసింది. గిరిగిలాని అజ్యూమ్డ్ ఆఫీస్ ఆఫ్ ది కమిషన్ ఆన్ June 26th 2001. ఓకే, అదే రోజు. ఫ్రమ్ అమాంగ్ 134 డిపార్ట్మెంటల్ హెడ్స్, ఆల్మోస్ట్ ఆల్ హెడ్స్, ద హెడ్ ట్రెజరీ డిపార్ట్మెంట్ హ్యాపెన్ టు బి ఫ్రమ్ నాన్ తెలంగాణ ఏరియాస్. ఓకే, ఆయన అర్థం చేసుకునేది ఏంటిది, అసలు ఎంప్లాయీస్ ఎందుకు బాధపడుతున్నారు,
మన రాష్ట్రంలో మన డిపార్ట్మెంట్లో మనం లేకుండా వేరే వాళ్ళు ఉంటున్నారు. సో అదనమాట ఇక్కడ ఇష్యూ. అంతమంది 134 డిపార్ట్మెంట్ హెడ్స్లో ఏంటిది ఫ్రమ్ నాన్ తెలంగాణ ఏరియాస్, అండ్ సో దే డిడ్ నాట్ కోఆపరేట్ విత్ కమిషన్. They did not submit the record concerned as and when the commission inquired about them. Consequently, the government and enquired them. Okay, వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఏం రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయలేదు. తో దే ఆర్ ఎవరు నాన్ లోకల్, అంటే మన తెలంగాణ వాళ్ళు కాకపోయినా. కాన్సిక్వెంట్లీ గవర్నమెంట్ ఇష్యూడ్ జీవో MS 327, ఇక్కడేమో 270 ఆర్డర్ చేసింది, 327 డేటెడ్ 22 జూలై. అంటే ఆల్మోస్ట్ ఒక ఎన్ని డేస్, 26 డేస్ తర్వాత, 26 days కాదు ఓమ్మా, నెక్స్ట్ ఇయర్, ఇన్ విచ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కమిషన్ రిపోర్ట్ వాజ్ ఎక్స్టెండెడ్ బై వన్ మోర్ ఇయర్. అదే ద టైమ్ లిమిట్ ఫర్ ద కమిషన్ వాజ్ వన్స్ అగైన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 1st July 2003. ఆహా, నెక్స్ట్ 1 year, ఇంకా 2 years, ఫస్ట్ నుంచి 2 years ఎక్స్టెండ్ అయింది టు 30th September 2003. ద కమిషన్ వాజ్ కంటిన్యూడ్ టు బీ ఎగ్జిస్టెన్స్ బై యెట్ అనదర్ ఆర్డర్ ఆఫ్ గవర్నమెంట్. ఇంకేం చేసిండ్రు వాళ్ళు, గిరిగిలాని కమిషన్ రిపోర్ట్ నాట్ ఇంప్లిమెంటెడ్. ఏం చేసిండు అసలు ఆయన? ద కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్స్ టు ద గవర్నమెంట్ ఇన్ October 2001. ఓకే, ద జోనల్ సిస్టమ్ వాజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ బీన్ erroneous with reference to certain jobs. The mistake was to be rectified by ordering the personnel to be sent back to their own zones as per commission's directives. ఓకే, రెక్టిఫై, మరి మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళని వెనక్కి పంపించాలి. ఎవరెవరైతే నాన్ లోకల్ వాళ్ళు మన ఏరియాకి వచ్చి మన డిపార్ట్మెంట్స్లో హెడ్స్ లాగా వ్యవహరిస్తున్నారు. సో ఏం చేసిండు గిరిగిలాని కమిషన్? సబ్మిట్స్ ఇట్స్ రిపోర్ట్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ. ఓకే, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ? 30th 2000, ఎప్పుడో 2001లో చెప్తే 2004లో సబ్మిట్ చేసిండంట. ద రిపోర్ట్ కంటెంట్ 3 volumes ఇన్ 704. ఓకే, ఇంత రీసెర్చ్ చేసిండు. 705 pages ఉన్న వాల్యూమ్ 3 volumes లాగా రిపోర్ట్ చేసింది. ద వాల్యూమ్ అండ్ స్టడీడ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అండ్ మోడస్ ఆపరెండి. ఇదే తెలుగు ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తే ఇంత ఘోరంగా ఆపరెండా ఏందో ఇది. ఇట్ సర్వేడ్ ద ఇంజస్టిస్ మెటెడ్ అవుట్ టు ద జాబ్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ లోకల్ అండ్ ఎలిజిబుల్. అంతే కదా, అసలు ఈ బుక్ మొత్తం చదివితే నాకు ఎంత కోపం వస్తుందంటే, మన తెలంగాణ వాళ్ళకు ఎంత అన్యాయం జరిగిందంటే, ప్రతి దాంట్లో ఆంధ్ర వాళ్ళే వచ్చి సెటిల్ అయింది అనమాట. మనకంటూ ఒక జాబ్ అనేది మనం ఎలిజిబుల్ అయినా కూడా వాళ్ళే ఆ జాబ్లో నాన్ ముల్కీ మూమెంట్ ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. ముల్కీ రూల్స్, అవి సర్టిఫికేట్స్, పాత సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని మన జాబులలో వాళ్ళు వచ్చి సెటిల్ అయినరట. అంటే నా మాటలు, అంటే ఈ బుక్లో ఏముందో అది చెప్తున్నాను, నా సొంతంగా చెప్పింది ఏం కాదు. ఇంకా ఏంటిదంట ఇన్ఫర్మేషన్, ఇంకా ఫస్ట్ దాంట్లోనేమో అబ్జర్వెన్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. ఇట్ సర్వేడ్ ద ఇంజస్టిస్ మెటెడ్ అవుట్ ద జాబ్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ లోకల్ అంటే ఎలిజిబుల్. ఫస్ట్ నేను 3 గిరిగిలాని 3 వాల్యూమ్స్ ఇచ్చాడని చెప్పినాను కదా, 705 పేజీలో. ఫస్ట్ వాల్యూమ్లో ఏం చెప్పిండంటే, ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు జాబ్లో వాళ్ళు ఉండలేదు అనమాట. వాళ్ళకి ఏంటిది, వాళ్ళకి జస్టిస్ అనేది జరగలేదు. నెక్స్ట్ వాల్యూమ్ 2లో ఏంటిదంటే, ద ఇన్ఫర్మేషన్ యాడెడ్ టు ద అనెక్సియస్, ఇంకా దానికి సంబంధించింది. నెక్స్ట్ వాల్యూమ్ 3 మేడ్ ఏ క్రిటికల్ స్టడీ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఫ్రమ్ ఆర్డర్ 1975 to 2004 అండ్ స్పెసిఫైడ్ ఫైండింగ్స్ ఆఫ్ ది కమిషన్. క్రిటికల్ స్టడీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఫ్రమ్ ద ఇయర్స్, ఆయన ఏమేమి ఆర్డర్లు ఇచ్చిండో అది 1975 నుంచి 2004 వరకు ఏమేమి ఆర్డర్లు ఇచ్చిండో అది. సెకండ్లోనేమో ఇన్ఫర్మేషన్ యాడెడ్ టు ద అనెక్సియస్, అందులో ఇన్ఫర్మేషన్ యాడ్ చేసింది అంతే. గిరిగిలాని వాజ్ కన్విన్స్డ్ దట్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వర్ పెయిడ్ నో హీడ్. ఇట్ వాజ్ వైలేటెడ్ ఇన్ 126 మోడ్స్లో. దే వర్ కేటగరీ ఇంటూ 18 types and 35 types of solutions to the problems were suggested in the report. దేవుడా, ఇంకంతే. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పే టు హీడ్, ఇట్ ఈస్ వైలేటెడ్ ఇన్ 126 మోడ్స్లో ఆయన ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. దేవర్ అది 18 రకాలుగా డివైడ్ చేసిండ్రంట. అంటే 18 రకాలుగా డివైడ్ చేసిండ్రు, 35 types సొల్యూషన్స్ ఇచ్చిండ్రంట. మరి అవి ఏంటియో చూద్దాం. టు ద ప్రాబ్లమ్స్ వర్ సజెస్టెడ్ ఇన్ ద రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని 35 types ఆఫ్ సొల్యూషన్స్ ఇచ్చిండ్రంట. చూద్దాం. మెయిన్ పాయింట్స్ ఆఫ్ గిరిగిలాని కమిషన్ రిపోర్ట్ ఏంటంటే, ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వర్ ఇంటెన్షనల్లీ అండ్ వైడ్లీ అన్అటెండెడ్ టు. ఇంటెన్షనల్గానే చేసిండ్రు. ఆల్రెడీ ప్రెసిడెంట్ కరెక్ట్గానే చెయ్యండి అని చెప్పినా కూడా మన వాళ్ళు ఏంది, వాళ్ళు సెల్ఫ్ గవర్నమెంట్ కదా మన దగ్గర ఉన్న గవర్నమెంట్. సో వాళ్ళు నచ్చినట్టు చేసుకొని తెలంగాణ వాళ్ళకి ఏమీ రాదు అని చెప్పేసి, వాళ్ళు కనీసం వాళ్ళకి లాంగ్వేజే మాట్లాడడం రాదు, వాళ్ళు ఇంకా ఈ జాబ్కి ఎలా అర్హులు అని చెప్పేసి ఇలా జరిగింది. ఇదంతా ముందు చాలా డిస్కషన్స్ ఉన్నాయి, చదవండి బుక్ మంచిగా. సో ఏంటిదంటే, ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంటెన్షనల్లీ అండ్ వైడ్లీ అన్అటెండెడ్ టు
నెక్స్ట్ దే వర్బ్ టు బి ఫాలోడ్ ఇంటూ ద రీజనల్ ఆఫీసర్స్ వర్ బ్రాట్ అండ్ చూడండి మనం బుక్ ఎలా చదవాలంటే జస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నానా అట్లా ఒక థీమ్ ఒక్కటి మనం పెట్టుకుంటే అయిపోతుంది అంతే. ఇప్పుడు కొన్ని లైన్స్ ఉంటాయి, అందరికీ అన్నీ అర్థం అవ్వాలని లేదు. నేను పక్క తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ 10th క్లాస్ వరకు. ఎందుకు ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకున్నానంటే ఇప్పుడు మనకు నేను ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యానని చెప్తున్నాను కదా, ప్రిపేర్ అవుతున్నానని. సో నేను బుక్స్ అని ఇంగ్లీష్ మీడియం తెచ్చుకున్నాను. దానికి యూపీఎస్సీకి తెలుగు మీడియంలో చదవచ్చు కానీ చాలా కష్టము, అండ్ నాలాంటి వాళ్ళకి అది చాలా కష్టము. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఎన్సీఆర్టీస్ కానీ అవి కానీ అన్ని తెలుగులో దొరకాలంటే కష్టం. అందుకని నేను అది ఇంగ్లీష్లో చదివాను కాబట్టి ఇవి ఇంగ్లీష్లో చదువుతున్నానే తప్ప నాకు ఆ బుక్స్ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి, ఇండియాకి సంబంధించిన వరల్డ్కి సంబంధించిన నా దగ్గర ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉన్నాయి కాబట్టి తెలుగు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లీష్లో చదువుతున్నాను. అయినప్పటికీ కొన్ని మనకు అర్థం కావు. ఇప్పుడు ఇది ఉంది చూడండి, దే వర్బ్ టు బి ఫాలోడ్ ఇన్ ఇట్. కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది. అసలు ఈ లైన్ పోయినంత మాత్రాన నాకేం పోదు కదా నా టాపిక్లో. ద రీజనల్ ఆఫీసర్స్ వర్ బ్రాట్ అండర్ ద ఆఫీసెస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. దే ఆర్ టు బి between the offices of head departments and the offices of the districts. This was detrimental to presidential order. Thus, they evaded the presidential order, scheming in every method they could. As a result, the employment due to local aspirants were grossly denied. దీన్ని బట్టి అర్థమైందండి పారాగ్రాఫ్ మొత్తం లేనిది. అసలు ఆ కమిషన్లో ఉన్నది ఏంటిదంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా లోకల్ వాళ్ళకి న్యాయం అనేది జరగలేదు. నెక్స్ట్ ఏంటిది, ఆఫీస్ హెడ్ డిపార్ట్మెంట్స్కి కానీ నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ జిల్లాలకు సంబంధించిన హెడ్స్ కానివ్వండి, నార్మల్గా ఇంకా వేరే ఏ హెడ్ డిపార్ట్మెంట్స్లో కానీ హెడ్ లాగా అసలు ఏంటి వాళ్ళు ఎవ్వరు అసలు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని పాటించి కానీ వాళ్ళు చెప్పిన రూల్స్కి ఫాలో అయ్యి వాళ్ళు ఏమీ చేయలేదు, వాళ్ళకి నచ్చినట్టున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది లోకల్ ఆస్పిరెంట్స్కి అసలు జరగలేదు, వాళ్ళకి ఎంత ఇంజస్టిస్ జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అఫెక్టెడ్ సీమాంధ్ర పీపుల్. Unaccounted transfers were made against the spirit of presidential orders. Inter-district transfer neglecting zonal system and married the chances of promotions of the local employees. And married the chances of promotions of local employees. So their seniority suffered immensely. This was a sheer negligence of presidential orders. The other malady is that affecting deputations. Deputations are followed when transfers seemed unworkable. అంతే కదా, ట్రాన్స్ఫర్స్ అనే లేకపోతే డిప్యుటేషన్ అది కూడా లేదు అంటే ఎట్లా. ద డిప్యుటేషన్స్ కేమ్ ఇన్ ద వే టు ట్రాన్స్ఫర్స్. డిప్యుటేషన్ నెగ్లెక్టెడ్ ద జోనల్ డిస్ట్రిక్ట్ అండ్ లీగల్ ట్రాన్స్ఫర్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ రిసార్టెడ్ టు డిప్యుటేషన్ మెథడ్ ఫర్ ఇర్రెగ్యులర్ ఇంటెక్ విచ్ వాస్ అన్లిమిటెడ్. దిస్ ఈజ్ అనదర్ మెథడ్ ఆఫ్ వైలేటింగ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని ఈ రకంగా వైలేట్ చేస్తే ఎలా ఉంటుంది అసలు? దానికి వాళ్ళు ఎవరు చెప్తారు? కమిషన్ ఏర్పాటు చేసింది గిరిగిలాని అనే కమిషన్ని. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ రిటైర్డ్ అయిన ఆయన ఇవన్నీ చెప్తున్నారు కరెక్ట్. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి అసలు? సీమాంధ్ర పీపుల్ ట్రాన్స్ఫర్స్ అనే వాళ్ళకే జరిగినాయి, వాళ్ళకే డిప్యుటేషన్స్ ఇస్తారు, మరి మన వాళ్ళు ఉన్నది ఎందుకు అక్కడ? ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వర్ నాట్ టేకెన్ అప్ అండర్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. అంతే కదా, యావరేజ్ అయినప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు? జీవో నెంబర్ 455 వాజ్ రిలీజ్డ్ ఆన్ October 3, 1985. అదేంది ఇందాక 2001 చెప్పి మళ్ళీ వెనక్కి పోయినరు. సరే చూద్దాం. ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వర్ నాట్ టేకెన్ అప్ టు. ఓకే, జీవో నెంబర్ 455 వాజ్ రిలీజ్డ్ ఇన్, అప్పుడు రిలీజ్ చేసినట్టు. ఆల్ ద ప్రాజెక్ట్స్ వర్ ప్లేస్డ్ అండర్ ద లోకల్ రిజర్వేషన్. ఓకే, all the heavy irrigation projects are integral part of development of the region of irrigation. Okay, however these were reckoned as the parts of departmental offices and recruitments were weighed. Okay, jarigindi. The commission found fault with the method of recruitments. Em jarigindi recruitments la fault ga? It was not mentioned as to whether the work charged employees come under presidential or not. అంతే కదా, ఏం జరిగినా ఇక్కడ అంతా ఎంప్లాయీస్కి ఏం జరిగింది తెలంగాణ అసలు అంతే కదా. గిరిగిలాని అసలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్కి ప్రాబ్లం జరిగింది. అది ఎక్కడ ఎట్లా అంటే లోకల్ ఎంప్లాయీస్ని అసలు తీసుకుంటలేరు. దాని గురించి కమిటీ మొత్తం అదే చెప్తుంది మనకి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని పాటించట్లేరు, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవ్వట్లేరు, సీమాంధ్ర వాళ్ళనే బాగా చూస్తున్నారు అని చెప్తుంది ఇదంతా. However, the offices under the departments were brought under the presidential orders. As per these norms, work charged employees of different departments comes under presidential orders. So number of incumbents in such projects is high. Irrigations కానీ roads development, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, రోడ్స్, బిల్డింగ్స్, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కంటేనే లార్జ్ నెంబర్ ఆఫ్ సచ్ ఎంప్లాయీస్. వాళ్ళే కదా ఇంకుంటుంది. ద కమిషన్ ఐడెంటిఫై నియర్లీ 40,870 work charged employees, Babu. Even after the completion of the construction of the project, they were regularized without any transfers.
కేక కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి 40,000 మందికి ఇచ్చిందంటే మోస్ట్ ఆఫ్ సచ్ ఎంప్లాయీస్ డూ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ టు డూ దేర్. అబ్బా మళ్ళీ వాళ్ళకి వర్క్ కూడా లేదు ఎక్కువ. దేర్ ఆర్ నో డేటా రిగార్డింగ్ దేర్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్. వాళ్ళు లోకలో తెలియదు, నాన్ లోకలో తెలియదు, ఎట్లా పడితే అట్లా అందరికీ జాబ్లు ఇచ్చేస్తే మన వాళ్ళు ఎందుకు ఉన్నది. సో ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ షుడ్ బి మేడ్ అప్లికబుల్ టు దెమ్ ఇన్ ఆర్డర్ టు జస్టిఫై ద కాజ్ ఆఫ్ లోకల్ ఎంప్లాయ్మెంట్. చూడండి ఎంత అన్యాయం కదా అసలు. సో నేనైతే ఇలా చదువుతాను, ఇలా చదువుకుంటూ పోతే అట్లీస్ట్ మనకు కొంచెం అన్న ఎక్కుతుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 14 minutes వీడియో అయింది, అందుకనే నేను క్లోజ్ చేద్దామని చూస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అండ్ మీరు ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు కూడా కమెంట్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది మన వీడియో ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి.